వెల్కమ్ టు మహా ఇంటర్వ్యూ. ఒకే ఒక్కడు ధరణి పోర్టల్లో విలవిలలాడుతోన్న తెలంగాణ భూముల గుట్టు విప్పారు. రైతన్న ఘోషకు పరిష్కారం అయ్యారు. చివరికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక అన్నట్లుగానే ధరణిని బంగాళాఖాతంలో కలిపేసింది. భూభారతి కొత్త సంవత్సరంలో అమల్లోకి కొత్త చట్టం భూభారతి అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్లో మాయమైన భూముల లెక్క తేలుతోందా? అదేవిధంగా ధరణి పోర్టల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటికీ భూభారతి పరిష్కారం అవుతోందా? ఇదే అంశానికి సంబంధించి ధరణి సునీల్ గారు మన ముందు ఉన్నారు. సునీల్ గారు నమస్తే. నమస్తే. ధరణికి సంబంధించి ఈరోజు ధరణి స్థానంలో భూభారతి చట్టం కొత్త సంవత్సరంలో వస్తుంది కదా, ఏంటి కొత్తగా భూభారతిలో ఏమొస్తున్నాయి, ధరణిలో ఉన్న సమస్యలు ఏంటి? ఇప్పుడు మనకు ధరణిలో ఏవైతే ఇన్ని రోజులు గత 3 ఏళ్ళుగా సమస్యలను మాట్లాడుతున్నామో వాటిలో చాలా వాటికి చట్టంలో పరిష్కారం లేదు. ఏ చట్టం కింద అయితే మనం ధరణి రూపొందించుకున్నామో ఆ చట్టంలో లోపాల వల్ల చాలా సమస్యలు పెరిగిపోయినాయి. అవేంటో తెలిస్తే దానికి పరిష్కారం ఏంటో భూభారతిలో ఉంటుంది. మనం ధరణి సమస్యలు ప్రస్తావన చేస్తే 3 ప్రధానంగా ఉంటాయి. ఒకటి, ధరణి అనేది హక్కుల రికార్డు. పేరు ధరణి పెట్టుకున్నాం కానీ ధరణి అంటే ఏంటంటే ఎవరెవరికైతే భూమి ఉందో భూ యజమానుల వివరాలన్నీ రికార్డులకు రావాలి. దాని ఆధారంగానే కొనుక్కోవటం కావచ్చు, వారసత్వం కావచ్చు, లేదా ప్రభుత్వం నుంచి బెనిఫిట్లు ఏవైనా సరే ఆ రికార్డులు ఎవరికి ఉంటే వాళ్ళకి వెళ్తాయి. ఈ భూభారతి రాకముందు పరిస్థితి కానీ చూస్తే రాబోయే దానికంటే ముందు ధరణి వచ్చిన తర్వాత 18 లక్షల ఎకరాల భూమి ఇంకా రికార్డుకి ఎక్కలేదు. పార్ట్ బి పేరుతోటి ప్రభుత్వం లాకేసింది. ఏవో సమస్యలు ఉన్నాయని పక్కన పెట్టారు. ఈ పార్ట్ బి సమస్యలు దాదాపుగా 4 ఏళ్ళుగా పరిష్కారం కాకుండా ఉన్నాయి. నంబర్ 1. రెండోది, పోనీ పార్టీ అంటే మిగతా భూములు ఏవైతే ఉన్నాయో అప్పట్లో ప్రభుత్వం అన్నది ఏంటంటే రికార్డులన్నీ దాదాపుగా 99% ప్రక్షాళన అయిపోయింది. వీటికి సంబంధించిన సమస్యలు ఏవీ లేవు, కేవలం 18 లక్షల ఎకరాలకే చిక్కులు ఉన్నాయని చెప్పింది. కానీ మనం వాస్తవంగా చూస్తే ఈ పార్టీ అని మనం ఏదైతే అంటున్నామో దాదాపుగా 20 లక్షల మంది తమకు సమస్యలు ఉన్నాయని దరఖాస్తు పెట్టుకున్నారు ఇప్పటిదాకా. అంటే ధరణికి ఎక్కింది, విస్తీర్ణం తప్పుపడింది, నా పేరులో స్పెల్లింగ్ తప్పుపడింది, నాకు వారసత్వంగా వస్తే కొనుగోలని పడింది, నా పట్టాభూమి ప్రభుత్వ భూమి అని పడింది. ఇట్లా ఒక 45 రకాల సమస్యలు ఉన్నాయి ధరణికి సంబంధించి. ఈ 45 రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న 20 లక్షల మంది రైతులు ఇప్పటివరకు దరఖాస్తు పెట్టుకున్నారు. అందులో సగం పైన దరఖాస్తులు తిరస్కరణకు గురైనాయి. ఈరోజు కూడా మన గ్రామాల్లో చూస్తే ఆయన యావరేజ్గా ప్రతి రెవెన్యూ గ్రామంలో ఎంత లేదన్నా ఒక 200 మంది భూ యజమానులు, రైతులు కావచ్చు లేదా ఈతగా ఉన్న భూ యజమానులు కావచ్చు, సమస్యలు ఉన్నాయి. వీటికి పరిష్కారం చట్టంలో లేదు, 2020 చట్టంలో లేదు. ఇవి 2 ప్రధానమైతే ఇక 3వ సమస్య ఏంటంటే 2020లో ధరణి చట్టం వస్తున్నప్పుడే ఎవరెవరైతే సాదా బైనామాల ద్వారా భూములు కొనుక్కున్నారో వాళ్ళ క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు తీసుకుంది ప్రభుత్వం. అప్పట్లో దాదాపుగా 9,24,000 మంది సాదా బైనామాల కొనుక్కున్న వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ 2020 చట్టంలో క్రమబద్ధీకరణకు సంబంధించిన నియమమే పెట్టలేదు చట్టంలో. మరి నియమం పెట్టకుండా మీరు క్రమబద్ధీకరణ ఎట్లా చేస్తారు అని చెప్పి గౌరవ హైకోర్టు స్టే విధించింది. ఈ రోజు కూడా ఆ 9 లక్షల దరఖాస్తులు అట్లనే పెండింగ్లో ఉన్నాయి. ఇది ఇంకొక సమస్య. ఇక అన్నిటికంటే కీలకం ఏంటంటే హక్కుల రికార్డుకి ఏ సమస్య వచ్చినా కోర్టు మెట్లు ఎక్కటం తప్ప రెవెన్యూలో పరిష్కారం దొరకటం లేదు. మరి రికార్డు రాసేది గవర్నమెంట్ కదా, గవర్నమెంటే పరిష్కారం చేయాలి కదా, అది చేసే వ్యవస్థ లేదు. మీరు అడగొచ్చు, మరి ఇప్పటిదాకా కలెక్టర్లు కానీ సీసీలు ఆల్రెడీ చేస్తున్నారు కదా అంటే దానికి ఏ చట్టబద్ధత లేదు. దాని మీద గౌరవ హైకోర్టులో పిల్లు నడుస్తుంది. 6/20 చట్టంలో 2020 చట్టంలో ఎట్లాంటి వెసులుబాటు లేకుండానే, ఎలాంటి అధికారాలు లేకుండానే జిల్లా కలెక్టర్లు కానీ సీసీఎల్ఏ కానీ కొన్ని ఆర్డర్లు ఇస్తున్నారు, కొన్ని సవరణలు చేస్తున్నారు. దానికే చట్టబద్ధత లేదు. వీటన్నిటికీ కూడా పరిష్కారం చూపేలాగా 2024 హక్కుల రికార్డు చట్టం, భూభారతి చట్టం ఏదైతే ఉందో వీటికి ఒక సమాధానం ఉంది. సరే, అంటే అసలు ధరణికి సంబంధించి మీకు ఎందుకు దాని మీద స్టడీ చేయాలని అనిపించింది? తెలంగాణ అంతా కూడా మీరు పర్యటించారని అన్నారు కదా, ఎందుకు అలా చేయాలనిపించింది? ధరణి అనేది అసలు భూ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అని అనేది ఆ రోజు కేసీఆర్ గారు సగర్వంగా చెప్పారు. ఆ నేపథ్యంలో మీకు ఎందుకు అలా అనిపించింది? అంటే నేను 21 సంవత్సరాలుగా భూ సమస్యల మీదే పనిచేస్తున్నా. 2004లో నల్సార్లో లా డిగ్రీ చేతిలో పట్టుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా పేదలు, రైతులు, భూములు ఈ అంశాల మీదనే పనిచేస్తున్నా లాయర్గా. ఒక 4 ఏళ్ళు నేనే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నా. 2004-2008 మధ్యలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వ కోరిక మేరకు వెళ్ళి పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం పారాలీగల్ వ్యవస్థ రూపొందించిన వాళ్ళు ఇప్పటికీ పనిచేస్తున్నారు. 2008 నుంచి 2017 వరకు ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థకి డైరెక్టర్గా పనిచేశాను. అది ప్రపంచవ్యాప్తంగా భూముల మీద మాత్రమే పనిచేసే సంస్థ. 2017 నుంచి ఇప్పటి వరకు రకరకాల పాత్రలు పోషిస్తున్నా. నేను అడ్వకేట్గా ఉన్నాను. లీఫ్ అనే స్వచ్ఛంద సంస్థ రైతుల కోసమే నడుపుతున్నాను. సదన్ అకాడమీ అనే ట్రైనింగ్ సెంటర్ నడుపుతున్న వాళ్ళ కోసమే. నల్సార్లో అడ్జంక్ట్ ప్రొఫెసర్గా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా చాలా సలహాలు ఇస్తూ వస్తున్నా, తెలంగాణ ప్రభుత్వానికి కూడా. ఇన్ని హోదాల్లో పనిచేస్తూ
ధరణి రాకముందు ఏదైతే భూ రికార్డుల ప్రక్షాళన జరిగిందో మొదట్లో భూ రికార్డుల ప్రక్షాళన ఎట్లా చేయొచ్చో మేమే చేసి చూపించినాం. 6 గ్రామాలలో భూ రికార్డుల ప్రక్షాళన స్టార్ట్ కాలే ఇంకప్పటికి. 2016లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 గ్రామాలను ఎంపిక చేసుకొని ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఎక్కువ ఉన్నాయో ఆ గ్రామాలు తీసుకున్నాము. అక్కడికి వెళ్ళి ప్రజల భాగస్వామ్యంతో రికార్డుల ప్యూరిఫికేషన్ చేసి కొత్త పాస్ పుస్తకాలు ఇప్పించాం. మీకు ఒక ఉదాహరణ, పుట్టల భూపతి అని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక మారుమూల గిరిజన గ్రామం, ఇప్పుడు మహబూబాద్ జిల్లా పరిధిలో వస్తుంది. 105 కుటుంబాలే ఉంటాయి అక్కడ ఉన్న ఊరు మొత్తంలో గిరిజన కుటుంబాలు, షెడ్యూల్ ప్రాంతం అది. అక్కడ ఏం చేసింది, నేను అక్కడే ఉన్న ఒక 3 యూత్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా నేను ఇంటింటి సర్వే చేయించినాం. ప్రతి ల్యాండ్ పాస్లకు వెళ్ళి రఫ్ మ్యాప్ తయారు చేసి వివరాలు అడిగినాము. ఆ తర్వాత రెవెన్యూ రికార్డులు ఏముందో చూసాం, తప్పులు గుర్తించి నోటీసులు ఇప్పించి గ్రామంలోనే రెవెన్యూ సదస్సు పెట్టి ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేసి వాళ్ళ పేర్లు ఎక్కించి వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇచ్చి ల్యాండ్ కిట్లను ఇవ్వడంతో పాటుగా భూముల సర్వే చేసి సర్వే రాళ్ళు పాతాం. వీటి ఆధారంగానే మీరు భూ రికార్డుల ప్రక్షాళన వచ్చినప్పుడు ఏదైతే ఒరిజినల్గా గైడ్లైన్స్ వచ్చినాయో ఈ 6 గ్రామాల పైలట్ ఆధారంగా చేసిన గైడ్లైన్సే. కానీ దురదృష్టం ఏంటంటే భూ రికార్డుల ప్రక్షాళన మెల్లమెల్లగా పక్కదోవ పెట్టింది. 100 రోజులలో రాష్ట్రం అంతటా ప్రక్షాళన కావాలని ఏదైతే టార్గెట్ పెట్టుకొని చేశారో వాస్తవంగా 30-40% రికార్డులే బాగా చేస్తే వాటికి జిల్లా కలెక్టర్లు రకరకాల అధికారులు ప్రొజెక్షన్ చూపించింది ఏంటంటే 99% బాగైందని అప్పట్లో చెప్పారు. అప్పట్లో నేను దాన్ని వ్యతిరేకించిన, ఇది కరెక్ట్ కాదు. ఏ గ్రామంలో అయినా మీరు సమస్యలను గుర్తించాలంటేనే ఒక 2 నెలలు పడుతుంది. చట్టపరంగా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కారం చూపాలంటే 6 నెలల నుంచి సంవత్సర కాలం పడుతుంది, తొందరపడొద్దు అని. అది జరిగిపోయింది. పోనీ ఆ తొందరపాటుతో చేసిన రికార్డే ధరణికి ఎక్కింది అంటే అది కొనసాగుతుంది. ధరణికి ఎక్కించడంతో పాటుగా మరి ధరణిలో తప్పులుంటే సవరించడానికి ఒక యంత్రాంగం ఉండాలి. ఎక్కడైనా సరే హక్కుల రికార్డుకు ఒక యంత్రాంగం పెట్టాలి సవరించడానికి. ఇవి ఏది లేనప్పుడు పేదల తరపున నా వంతుగా ఏం చేయాలనే ఉద్దేశంతో ఒక 2 సంవత్సరాల పాటు గ్రామాలకు వెళ్ళి ప్రతి శనివారం ఎప్పుడు సమయం దొరికితే కూడా భూ న్యాయ శిబిరాలను పెట్టాం. మేము ఎక్స్పర్ట్స్ అందరూ పోయి, నేను నాతో పాటు 10 మంది లాయర్సు, సోషల్ యాక్టివిస్టులు అందరం గ్రామాలకు పోయినాం. మేము చేసిన పనుల్లో అయితే ఒక హాఫ్ డే కూర్చునేవాళ్ళం. అక్కడికి పోయి 6ంటికో 7ంటికో పోయి విలేజ్లో కూర్చొని ఒక హాఫ్ డే కూర్చునేవాళ్ళం. మేమేమన్నా మీకు సమస్య ఉంటారండి చూసి సలహాలు చెప్పినాం. మేము ఏ గ్రామానికి పోయినా 200 కంటే తక్కువ మంది రాలే. ఒక 20-25 గ్రామాలలో గ్రామ సభలు పెడితే ఒక 200 సమస్యలు వచ్చినాయి. అప్పటి నుంచి మేము మాట్లాడడం మొదలుపెట్టాం. ధరణిలో పొరపాట్లు ఉన్నాయి, ధరణిలో తప్పులు సవరించడానికి మనం వెసులుబాటు ఇవ్వాలి, 2020 చట్టంలో లోపాలు ఉన్నాయి, వాటిని సవరించాలని చెప్పడంతో పాటుగా మొన్న ఎన్నికలప్పుడు మళ్ళా తెలంగాణ రాష్ట్రం అంతటా పర్యటించి తెలంగాణ ప్రజల భూమి మేనిఫెస్టోని తయారు చేస్తాం. అది 3వసారి నేను చేయటం. 2014లో చేసా, 2018లో చేసా, మొన్న 2023 ఎన్నికలప్పుడు కూడా చేసి అన్ని రాజకీయ పార్టీలకు పంపాము. ప్రజలతో చర్చించినాం ఏమేమి కోరుకుంటుంది తెలంగాణ సమాజం. అలా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ధరణి సమస్యల పరిష్కారము, 6వ చట్టాన్ని సవరించాలనే ఒక ప్రధానమైన డిమాండ్ దాంట్లో ఉంది. చాలా రాజకీయ పార్టీలు దాని నుంచి అంశాలు తీసుకున్నాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళే కోరారు, మీరు ఇవన్నీ చేశారు కాబట్టి కొత్తగా ఏం చేయాలో చెప్పండి అని చెప్పి నన్ను ధరణి కమిటీలో వేశారు. నేను కోదండరెడ్డి గారు మిగతా సభ్యులమంతా కొంత పనిచేసి ఒక సిఫార్సు ఏం చేశామంటే చట్టం మనం మార్చుకోవాలని. లీగల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాన్ని కాబట్టి నేను ఇంకా ఆ చట్టాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. జూలై నుంచి ఇప్పటిదాకా కొత్త చట్టాన్ని రూపొందడంలో పెద్ద ఎత్తున కసరత్తు చేసి 24 డ్రాఫ్ట్స్ చేసాం ఇప్పటిదాకా. మీరు ఈ రోజున ఏదైతే అసెంబ్లీ ఆమోదించిన డ్రాఫ్ట్ 24th డ్రాఫ్ట్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇది ఈ షేప్కు రావడానికి కారణము, ఇది పనిచేయడానికి ఉద్దేశం ఏంటంటే ఈరోజు కూడా తెలంగాణ సమాజంలో చట్టం ప్రజల చుట్టం కాలేదు. ముఖ్యంగా ఏవైతే కీలకంగా రైతుల కోసం చేసిన చట్టాలు ఉన్నాయి, భూమి చట్టాలు కావచ్చు, వ్యవసాయ చట్టాలు కావచ్చు, ఆ పనిలో ఉన్నాను. ఆ పని జరగాలంటే ముఖ్యంగా రావాల్సింది ఈ 6వ చట్టం కీలకం. కాబట్టి నా లైఫ్లో ఒక సంవత్సర కాలం పాటు దీని మీదనే పనిచేస్తూ ఇప్పుడు ఒక షేప్కి వచ్చినందుకు చాలా సంతోషం. జనరల్గా ధరణికి సంబంధించి ఎన్నికల సమయంలో అనేక అంశాలు ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల భూములన్నీ 1000 ఎకరాలు ఇంకొకళ్ళ పేరులోకి వెళ్ళిపోయినాయి. అందులో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత బయట రాష్ట్రాల నుంచి మనీ బ్యాగ్స్ ఫ్లైట్స్లో తీసుకొని దిగి సాయంత్రం రాత్రికి రాత్రే వేరే వాళ్ళ మీద మారిపోయినాయి. 1000 ఎకరాలు, లక్షల కోట్ల మనీ కూడా ట్రాన్సాక్షన్ అయ్యింది అని చెప్పి. ఏంటి అది అసలు అవకాశం ఉందా ధరణిలో? మనం దాన్ని ముందు లోపాలను చూద్దాం, ఎందుకు అయ్యే అవకాశం ఉందో చూద్దాం. అయిందా కాదా పక్కన పెడితే అయ్యే అవకాశం ఏంటో చూద్దాం. మీకు 2 ఉదాహరణలు గుర్తు చేస్తా. 1971లో మనం 6వ చట్టం తెచ్చుకున్నప్పుడు 89లో అమలు మొదలైంది. 89లో అమలు మొదలైనప్పుడు మొదట 6 నెలల్లోనే జిల్లా కలెక్టర్, తెలంగాణ ప్రాంత జిల్లా కలెక్టర్ చెప్పిన మాట ఏంటంటే మనం ఈ 6వ చట్టం ప్రకారం పోతే 90% మంది రైతులకి మనం పాస్ పుస్తకాలు ఇవ్వలేము అన్నారు. ఎందుకు ఇవ్వలేమన్నారంటే తెలంగాణలో 190% మంది రైతులు వాళ్ళ భూమి యజమానులే కానీ పట్టాకు ఎక్కలే, కాస్తు కాలంలో మాత్రమే కొనసాగుతున్నారు. పట్టాకు ఎక్కటంలో ఇబ్బందులు ఉన్నాయి. మనం కనుక పట్టాదారికే పాస్ పుస్తకం ఇస్తామని చెబితే 90% మంది రైతాంగానికి పాస్ పుస్తకాలు రావనన్నా. అంటే దీని అర్థం ఏంటి? అప్పటిదాకా 89లో కూడా 90% మంది కేవలం కాస్తు కాలంలోనే ఉన్నారు.
మనం ధరణి వచ్చిన తర్వాత ఏం చేస్తాము, ఈ కాస్త కాలం రాయటం ఆపేసాం. పహానీలో కాస్త కాలం లేదు, ఆరువాలో లేదు. దానివల్ల ఏమైంది, వాస్తవంగా దున్నుకునే వ్యక్తులు ఒకరు ఉన్నారు, రికార్డుల్లో పట్టాదారుగా వేరే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కొంత ఇబ్బంది కావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎవరైతే భూమి లేకుండా కేవలం పాస్ పుస్తకాలు మాత్రమే ఉన్న వాళ్ళు ఉన్నారు చూసారా, ఎవరికైనా అమ్ముకోవచ్చు దాన్ని. ఇప్పుడు నేను ఈ 30 ఏళ్ళుగా మీ భూమిని సాగు చేసుకుంటున్నాను, మీరు నాకు సాదా బైనా మీద అమ్మిపోయారు, లేదా సాయుధ పోరాటం అప్పుడు, నక్సల్బరీ పోరాటం అప్పుడు మీరు భూములు వదిలేసుకొని వెళ్ళిపోయారు. మీ భూమి నేను దున్నుకుంటున్నా 30 ఏళ్ళుగా తరాలుగా నా భూమి నా చేతిలోనే ఉంది. ఇప్పటిదాకా ఏం జరుగుతుంది, పహానీలో కాస్త కాలంలో నా పేరుంది, పట్టాకాలంలో మీ పేరుంది, మీ భూమి మీకు ఎప్పుడు మీరు పట్టించుకోలేదు, ఇప్పుడు రాలేదు. ధరణి వచ్చినాక ఏమైంది, ఈ కాస్త కాలం ఎగిరిపోయింది, పట్టాకాలం ఉన్న మీకు పాస్బుక్ వచ్చింది, మీరు భూములు ఎప్పుడూ లేరు. మీరు అమ్ముకోవటంలో ఏం అడ్డంకి ఉంటుంది, మీరు అమ్ముకోవాలనే చూస్తారు, వెంటనే అమ్ముకొని దాని డబ్బు చేసుకోవాలని చూస్తారు. ఎందుకంటే మీకు భూమికి సంబంధమే లేదు, 20-30 ఏళ్ళుగా వదిలేసి వెళ్ళారు కాబట్టి. ఇది ఒక అంశం. ఇక రెండో అంశం ఇది కాస్త చాలాసార్లు ఇంతకుముందు ప్రతిపక్షాలను కూడా పెద్ద ఎత్తున వెనక్కి ఇంకేదైనా కుట్ర ఉంటే పెద్ద ఎత్తున గడిచిన 5 ఏళ్ళుగా, అంటే ఎస్పెషల్లీ ధరణి వచ్చినప్పటి నుంచి మాట్లాడింది ఏంటంటే, కాస్త కాలం తొలగించడం వల్ల తెలంగాణలో చాలామందికి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. తరాలుగా యజమాని అయ్యుండి కూడా పట్టాకాలంకి ఎక్కకుండా కేవలం కాస్త కాలంలో ఉన్న వాళ్ళు ధరణి వచ్చినాక ఇబ్బందులు పడ్డారు, వాళ్ళ భూమి నుంచి తొలగించబడ్డారు, లేదా వాళ్ళకి మళ్ళీ డబ్బులు తీసుకున్న తర్వాతనే పట్టాలు చేస్తారు. మనం చాలా విన్నాము. ఈ రూపకంగా కొంత ఇట్లాంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక రెండోది, ధరణి వచ్చేంత వరకు భూమి రికార్డులు రెవెన్యూ శాఖ దగ్గర ఉన్నాయి. పహానీ ఊళ్ళో పట్టువారి దగ్గర, తర్వాత విఆర్ఓ దగ్గర ఉండేది. ఆ పాత రికార్డులన్నీ తహసీల్ ఆఫీస్లో ఉండేవి. 6R రిజిస్టర్ తహసీల్ కార్యాలయంలో ఉండేవి. ఆ తర్వాత అది కంప్యూటర్కి ఎక్కిన తర్వాత కూడా వెబ్ల్యాండ్ పేరుతోటి కావచ్చు, మీ భూమి వెబ్ పోర్టల్ పేరుతో కావచ్చు, CCLA కంట్రోల్, NIC నిర్వహణలో రికార్డులు ఉండేవి. తర్వాత ఏమైంది, ఈ ధరణి పోర్టల్ నిర్వహణ ఒక ప్రైవేట్ కంపెనీ చేతికి వెళ్ళిపోయింది. దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా చాలా వివరాలు చెప్పారు ఆయన, ప్రైవేట్ కంపెనీ చేతికి పోతే. ఇవన్నీ లోతుకు వెళ్ళను కానీ, సాఫ్ట్వేర్లో మీరు ఎవరి ఆథరైజేషన్ లేకుండా బ్యాక్డోర్కి వెళ్ళి డేటా మార్చే అవకాశం ఉందని చెప్తున్నారు నిపుణులు. చెప్తున్నారు, నేను చెప్పడం కాదు, సాఫ్ట్వేర్ నిపుణులు చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఈ రోజున ఏదైతే ధరణి పోర్టల్లో వివరాలు ఉన్నాయో, కలెక్టరో మరొకరు ఆథరైజేషన్ మాత్రమే కాకుండా ఎలాంటి ఆథరైజేషన్ లేకుండానే బ్యాక్ ఎండ్ డేటా మార్చే అవకాశం ఉందని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. రెండోది, ఆథరైజేషన్ చేసేది జిల్లా కలెక్టరే కదా. ఒకవేళ ఓనర్కి తెలియకుండా రికార్డు మారదని ప్రభుత్వం చెప్పింది, కానీ ఓనర్కి తెలియకుండానే రికార్డులు మార్చుకునేలాగా ధరణిలో అలాంటి సాఫ్ట్వేర్లు ఉన్నాయి, ఆ ఫెసిలిటీ ఉందని చెప్తున్నారు. మరి అట్లా అన్నప్పుడు ఎవరి భూమి ఎవరైనా మార్చుకోవచ్చు. హైదరాబాద్ చుట్టుపక్కలంతా కాస్ట్లీ ల్యాండే కదా, అన్ని కోట్లలోకి వెళ్ళిపోయింది, లక్షలలో కాదు, కోట్ల రూపాయల విలువ ఉంది. కాబట్టి మళ్ళీ హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున అసైన్ ల్యాండ్ ఉంది, సర్ఫకాస్ భూములు కావచ్చు, లేకపోతే భూదాన్ భూములు కావచ్చు, లేదా ఫారెస్ట్ ల్యాండ్ చాలా ఉంది. ఇవన్నీ కూడా రికార్డులలో నేచర్ ఆఫ్ ల్యాండ్ మార్చుకోవటమో, లేదా ఆ పట్టదారి పేరు ఉంది అని భూములు లేని వాళ్ళు చేయటమో, ఇట్లాంటి ట్రాన్సాక్షన్ జరిగినాయి. అది కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా కొన్ని లక్షల ఎకరాలు రైతులు తమ భూములని ధరణి వల్ల కోల్పోయారని ఇప్పుడు కనపడుతుంది. అది యాక్చువల్గా ఏం జరిగిందో తెలవాలంటే ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తామని అన్నారు. ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలి. దాంతోపాటుగా ఇప్పుడు కొత్త చట్టంలో భూదార్ కార్డు ఇస్తారని ఒక ఫెసిలిటీ ఉంది. టెంపరీ భూదార్ కార్డు, పర్మనెంట్ భూదార్ కార్డు. సర్వే చేస్తే పర్మనెంట్ కార్డు వస్తుంది. టెంపరీ భూదార్ ఎప్పుడు ఇస్తారంటే ఉన్న రికార్డులన్నీ పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే టెంపరీ భూదార్ ఇస్తారు. ఈ టెంపరీ భూదార్ ఇచ్చే ఎక్సర్సైజ్ కనుక తెలంగాణ ప్రభుత్వం వెంటనే చేస్తే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎందుకంటే 14లో ఏముందో రికార్డు చూడాలి, ఇప్పుడు రికార్డు చూడాలి, అవన్నీ పోల్చితేనే టెంపరీ కార్డు ఇస్తారు. సో ఎవరైనా తప్పుగా కనుక భూములు మార్చుకుంటే అవన్నీ బయటపడతాయి. ఎంత అనేది చెప్పలేము, కానీ ఇప్పుడు నేను చెప్పిన వివరాలు ఏంటంటే అట్లా జరగడానికి సాఫ్ట్వేర్లో కావచ్చు, లీగల్గా కావచ్చు అవకాశాలు ఉన్నాయి. జనరల్గా అసలు మీ పరిశీలనలో ఎన్ని వేల ఎకరాలు సిటీ చుట్టుపక్కల ఇలా మారిపోయి ఉంటాయి అంటారు? అంటే ఒక అంచనా ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా ఎంత లేదన్నా ఒక 10 నుంచి 20 లక్షల ఎకరాల భూమి పట్టాకెక్కకుండా యజమానుల చేతుల్లో ఉంది. యజమానికి పట్టదారికి తేడా ఉంది. నేను ఓనర్ కావచ్చు, నేను ఇంకా రెవెన్యూ రికార్డుకి ఎక్కలేదు. నేను రెవెన్యూ రికార్డుకి ఎక్కనంత మాత్రం ఓనర్ కాకుండా పోను. నాకు అడ్వైస్ పొజిషన్ ద్వారా వచ్చి ఉండొచ్చు, సాదాబైనామా ద్వారా వచ్చి ఉండొచ్చు, ఇంకొక మార్గంలో నేను భూమి యజమాని అయి ఉండొచ్చు, పట్టాకి ఎక్కలే, కేవలం కాస్త కాలంలో ఉన్నా. ఇలా 10 నుంచి 20 లక్షల ఎకరాల భూమి ఇప్పుడు చాలా వరకు వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోతుందని ఒక ఫిగర్ అయితే. రెండోది, నిషేధిత జాబితాలో ఉన్న భూములు కూడా, నిషేధిత జాబితాలో ఏం భూములు ఉండాలి? ప్రభుత్వ భూమి, అసైన్మెంట్ భూమి, ఫారెస్ట్ భూమి, ఎండోన్మెంటు, వక్ఫ్, ఇవన్నీ కూడా నిషేధిత జాబితాలో ఉంటాయి. ఎందుకంటే వాటి రిజిస్ట్రేషన్ చేయకూడదు కాబట్టి. కానీ ఇట్లా నిషేధిత జాబితాలో ఉన్న భూములు కూడా దాన్ని మార్చుకొని కొన్ని లక్షల ఎకరాల చేతులు మారినట్టుగా కనపడుతుంది. మొత్తంగా ఒక రఫ్ ఎస్టిమేట్ అంటే 10 నుంచి 20 లక్షల ఎకరాల భూమి తప్పుగా వేరే వాళ్ళ చేతికి వెళ్ళిందని ఒక అంచనా. ఇది వాస్తవంగా బయటపడాలంటే కనుక ఫోరెన్సిక్ ఆడిట్ కనుక జరిగితే ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. జరిగే అవకాశం ఉందా? కొత్త చట్టం ఇలాంటి వాటికి పరిష్కారం ఇస్తుందా? ఇప్పుడు కొత్త చట్టం వస్తే 2 జరగబోతున్నాయి. ఒకటి, ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని
ఈ ధరణి ఎప్పుడైతే భూభారతిగా మారుతుందో ఆ సాఫ్ట్వేరు మొత్తం రికార్డ్ నిర్వహణ అంతా కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఐసి చేతిలో ఉంటుంది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటరే దాదాపుగా 16 రాష్ట్రాల ల్యాండ్ రికార్డ్స్ పోర్టల్ని వాళ్ళే మేనేజ్ చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి డేటా సేఫ్టీ ఉంటుంది. వాళ్ళు బ్యాక్డోర్లో మార్చడం లేదా ఇంకో రకంగా జరగడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి అవకాశం ఉండదు. అది ఆల్రెడీ అప్పచెప్పారు. డిసెంబర్ 1వ తారీఖు నుంచి ట్రాన్సాక్షన్ మొదలైంది. కొత్త సంవత్సరంతో పూర్తిగా ఎన్ఐసి టేక్ ఓవర్ చేసుకుంటుంది. ఒక ఇబ్బంది ఉండదు. చట్టం కూడా ఏం చెప్తుందంటే మనకి కొత్తగా రాబోతున్న భూభారతి చట్టం ఏదైతే ఉంటుందో రికార్డులో ఒక మాన్యువల్ కాపీ కూడా పీరియాడిక్గా తీసి ప్రింట్ తీసి పెట్టాలని చెప్తుంది. డిజిటల్ రికార్డుతో పాటుగా మనకు మాన్యువల్ రికార్డు ఉంటుంది. అంటే మాన్యువల్గా రాయటం కాదు, ఏదైతే భూభారతి పోర్టల్లో రికార్డు ఉంటుందో సంవత్సరానికి ఒకసారి ప్రింట్ తీసి వెరిఫై చేసి గ్రామాల్లో కూడా ఒకసారి పంపి గ్రామంలో రాబోయే రోజులు ఎవరైతే రెవెన్యూ అధికారులు రాబోతున్నారో వాళ్ళ కొంత వెరిఫికేషన్ చేసి ఈ రికార్డులు అంతా ఉన్నాయో తప్పులు ఉన్నాయో చూసుకొని వాటిని సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మాన్యువల్ కాపీ కనుక మనం దాచిపెట్టుకున్నట్లయితే కంప్యూటర్లో ఏమైనా పొరపాటు జరిగినా పోల్చుకొని చూసుకోవడానికి ఉంటుంది. మనం కంప్యూటర్ రికార్డు ఎందుకు తెచ్చినాం? కాగితాల వల్ల తప్పు జరుగుతుందని కంప్యూటర్ తెచ్చినాం. కంప్యూటర్ తప్పు చేయదా? ఎస్ఆర్ శంకరన్ గారు ఆయన మా పేదల ఐఏఎస్ అని పేరు, ఆయన కంప్యూటరీకరణ జరిగినప్పుడు ఆయన సెక్రటరీగా వారు ఉన్నారు. ఆయన చాలా సందర్భాలలో ఈ ల్యాండ్ రికార్డ్స్ కంప్యూటరైజ్ గురించి ఒక మాట అనేవాళ్ళు. ఒక సందర్భంలో నేను వారితో డాష్ షేర్ చేసుకుంటున్నాను. నేను డాష్ మీద ఉన్నప్పుడు వారు ఆ మాట కూడా చెప్పారు. ఏమన్నారంటే, ఇఫ్ యూ పుట్ గార్బేజ్ ఇన్ కంప్యూటర్ ఇట్ ఓన్లీ గివ్ యూ గార్బేజ్ అవుట్. చెత్త పెడితే చెత్తనే ఇస్తుంది ఒకటి. రెండోది, మనం ఎంత కంప్యూటర్గా మాట్లాడుకున్నా భారతదేశం లాంటి దేశంలో ఊళ్ళో అరక దున్నుకుంటున్న రైతుకు యాక్సెస్ అంటే మళ్ళీ కాగితమే. కాగితం ఉంటేనే భద్రత, కాగితం ఉంటేనే చూసుకోగలుగుతాడు. ఈ రోజున ఎంతమంది తమ స్మార్ట్ ఫోన్లు ఓపెన్ చేసుకొని రికార్డ్ చూడగలుగుతారు? ఎంతమంది కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి రికార్డ్ తెచ్చుకోగలుగుతారు? మీకు తెచ్చుకోలేరు అంటే ఒక ఉదాహరణ ఏంటంటే, కర్ణాటక రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందు కంప్యూటరీకరణ మొదలైంది. 20 సంవత్సరాలుగా భూమి కావేరీ పేరుతోటి పెద్ద ఎత్తున భూ రికార్డుల ఆధునికత జరిగిన రాష్ట్రంలో గత సంవత్సరము గవర్నమెంట్ ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం తీసుకుంది. దాని లక్ష్యం ఏంటంటే ఈ కంప్యూటర్ రికార్డులు ప్రింట్ తీసి ఇంటింటికి ఒక కాగితం ఇవ్వాలని. ఎందుకు అవసరం వచ్చింది? కంప్యూటర్ కియాస్కులు ఉన్నాయి. ఫోన్లో చూస్తే దిశాంక్ అని ఒక యాప్ ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా తమ భూమి వివరాలు చేతిలో ఉన్న ఫోన్లో చూసుకోవచ్చు. అయినా కానీ అలాంటి కర్ణాటక రాష్ట్రంలో కాగితాలను ఇంటింటికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే ఇదే కారణంతో. కాబట్టి కొత్తగా రాబోతున్న 6వ చట్టంలో నియమం ఏంటంటే పీరియాడికల్గా కాగితాలు ప్రింట్ తీయాలని ఉంటుంది. కాబట్టి కొంత డేటా సేఫ్టీ ఉంటుంది, ఎప్పటికప్పుడు చూసుకునే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి తప్పులు జరగడానికి అవకాశం తక్కువ. ఒకవేళ తప్పు జరిగినా కోర్టు మెట్టెక్కాల్సిన పని లేదు. కింద ఆర్డీఓ, తర్వాత కలెక్టరు, తర్వాత ప్రతి జిల్లాకి ఒక ల్యాండ్ ట్రిబ్యునల్, భూమి ట్రిబ్యునల్ రాబోతుంది. కాబట్టి ఈ రికార్డుల్లో జరిగిన తప్పొప్పుల సవరణ కోసం కోర్టుకు వెళ్లకుండా ఈ జిల్లా స్థాయిలో ఉన్న ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ లేదా ల్యాండ్ ట్రిబ్యునల్ కానీ పరిష్కారం చేస్తుంది. కాబట్టి తప్పులు జరగడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. తప్పులు జరిగినా తక్కువ ఖర్చుతోటి ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యవస్థ ద్వారా పరిష్కారం దొరుకుతుంది. కానీ సునీల్ గారు, జనరల్గా భూమి అని అనేది అసలు ఎప్పుడు మూవబుల్ కాదు, ఇమ్మూవబుల్ అని అనేది భూమి ఎప్పుడు అక్కడే ఉంటుంది. అలాంటి ఇమ్మూవబుల్ కళ్ళెదురుగా కనిపించే భూమి చుట్టే ఎందుకు ఇన్ని వివాదాలు ఉంటాయి? మిగిలిన వాటిల్లో ఎప్పుడు కూడా ఇన్ని వివాదాలు ఉండవు. మీరే అన్నారు కదా, కళ్ళ ముందు కనిపిస్తుంటుంది కదా భూమి, ఎందుకు అన్ని వివాదాలు వస్తుంటాయి? ఎప్పుడు 2 ప్రధాన కారణాలు. ఒకటి మీరే చెప్పారు సమాధానం, భూముల విలువలు పెరుగుతున్నాయి. మీరు 2004 తెలంగాణ భూముల విలువలు చూస్తే 2-3 పంటలు పండే భూమి కూడా ₹1,00,000 పెడితే భూమి కొనుక్కుంటట్టు ఉండేది. ఈరోజు మనకి ఎక్కడ ₹1,00,000 భూమి వస్తుంది తెలంగాణలో? 30-40 లక్షలు ఉంటే తప్ప ఎకరం పొలం ఎక్కడ కొనుక్కుంటట్టుగా లేదు. భూమి విలువలు పెరుగుతుంది ఒకటైతే. రెండోది, భూమి లిమిటెడ్ రిసోర్స్, భూమి పెరగదు కదా. కానీ తెలంగాణ భూమి కాగితాల మీద పెరిగింది కానీ వాస్తవంగా అయితే భూమి పెరగదు. కాగితాల మీద పెరిగిన భూమి, దాని అవకతవకలు మళ్ళీ ఇంకోసారి మాట్లాడదాము. తెలంగాణలో ఒక 60 లక్షల ఎకరాల భూమి కాగితాలలో పెరిగింది. ఎలా పెరిగింది? కాగితాలు అది ఇది మళ్ళీ టాపిక్ ఇంకోసారి మాట్లాడదు, ఇది డైవర్ట్ అవుతుంది కాబట్టి. కానీ ఇప్పుడు ఈ భూమి పెరగదు ఒకటైతే. అన్నిటికంటే కీలకం ఏంటంటే భూములకు సంబంధించి నిన్న మొన్నటి దాకా ఏ కాగితం లేకున్నా భూమికి యజమాని అని భరోసాగా ఉండొచ్చు. 2004 పరిస్థితి కాలక్రమేణా ఇప్పుడు ఒక 200 ఏళ్ళ మీరు వెనక్కి వెళ్ళిపోయి చూస్తే భూమి ఉంటే చాలు, ఎవరి అనుభవంలో భూమి ఉంటే ఆమె ఆ భూమికి యజమాని, ఏ కాగితంతో పని లేదు. తర్వాత రోజుల్లో రెవెన్యూ శిస్తు, నేను పన్ను కట్టి శిస్తు నా దగ్గర పెట్టుకుని ఆ శిస్తు కాగితం నా చేతిలో ఉందంటే నేను భరోసాగా ఉండొచ్చు ఆ భూమి నాది అని. కానీ ఇప్పుడు ఇన్ని చట్టాలు, ఇన్ని రికార్డులు వచ్చిన తర్వాత ఈ రోజున ఎట్లాంటి పరిస్థితికి వచ్చినామంటే భూమి ఉంటే సరిపోదు, కాగితాలు ఉండాల్సిందే, ఆ భూమి నాది అని చెప్పుకోవాలన్నా బెనిఫిట్ రావాలన్నా. ఇంకొక దశ దాటి వచ్చిన ఇప్పుడు ఏముంటుంది తెలుసా, భూమి లేకున్నా పర్వాలేదు కాగితాలు ఉంటే అన్నీ ఉన్నట్లు అనే దశకు చేరుకున్నా. అంటే కాగితాల విలువ అంత పెరిగిన ఈ రోజులలో ఇవన్నీ కాగితాలతో వచ్చిన చిక్కులు. మనకు భూమి ఉంది, మీకు వాస్తవం మీరే ఉన్నారు, మీ కళ్ళ ముందు కనబడుతుంది, మీ అనుభవంలోనే ఉంది. కానీ దీనికి రికార్డులో సరిగా నమోదు కాలేదు, దీనికి రావాల్సిన పాస్బుక్ మీకు రాలేదు. ధరణిలో ఉంది కానీ పాత రికార్డులు ఎక్కడో పొరపాటు జరిగింది. మన దేశంలో ఏ రికార్డు ఫైనల్ రికార్డు కాదు.
మీరు కేవలం ధరలో ఉన్న సంతృప్తి పడితే సరిపోదు. పాత పహనులు ఏముంది, సెత్వార్లు ఏముంది, కాసాలు ఏముంది, అక్కడి నుంచి ఇక్కడ లంకి కుదురుతుందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. ఒక ప్రయత్నం గత 10 ఏళ్ళకి ఏం జరుగుతుందంటే అన్ని రికార్డులు తీసేసి ఒకటే రికార్డు తేవాలని ప్రయత్నం జరిగింది. మీరు అన్నారు ఇంతకుముందు ధరణి ఒకటే రికార్డు ఉంటుంది, ధరణి ఒకటే రికార్డు ఉంది, మనం నోటి మాటగా చెప్పాం, చట్టం అట్లా చెప్పట్లా. చట్టం ఏమంటుందంటే ధరణి వన్ ఆఫ్ ద రికార్డ్, మిగతాన్ని చూసుకోవాలి. ఎప్పుడైతే మనము మన బౌండరీస్ని స్పష్టంగా లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్ ద్వారా సర్వే చేసి ఫిక్స్ చేసుకోగలిగి భూములకు ఒకటే రికార్డు ఉండి ఆ రికార్డుకి ఎప్పుడైతే గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుందో అలాంటి వ్యవస్థ వచ్చినప్పుడు డిస్ప్యూట్లు తగ్గుతాయి. చాలా తక్కువ ఉంటే వచ్చిన పరిష్కారం చేయొచ్చు. అది రానంత కాలము ఇన్ని కాగితాలు చూసుకోవాలి, ఇన్ని రిజిస్టర్లు చూడాలి, ఈ కాగితాలు ఇది లేకపోతే మీకు యజమాని కానట్టే, ఇన్ని చిక్కులు క్రియేట్ చేస్తే రోజు రోజుకు సమస్యలు పెరుగుతాయని తగ్గే అవకాశం ఉండదు. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమన్నదంటే 2004లో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా మన దేశంలో ఉన్న వ్యవస్థని ప్రిజంప్టివ్ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ అంటాం. అంటే రెవెన్యూ రికార్డులో ఉన్నంత వరకు సరైనదిగా భావించాలి వివరాలు. ఎవరైనా కోర్టుపై తప్పంటే మారుతుంది. కానీ ఈ వ్యవస్థ స్థానంలో ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా ఇట్లాంటి దేశాల్లో ఏదైతే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ ఉందో భారతదేశంలో కూడా అలాంటి వ్యవస్థ తేవాలి అని నిర్ణయం 2004లో జరిగింది. 20 ఏళ్ళు జరుగుతున్నా కానీ మనం ఇంకా ఆ దశకు చేరుకోలే. ఎప్పుడైతే టైటిల్ గ్యారంటీ అనగానే ప్రభుత్వాలని మార్చేస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్లో అదే అయింది కదా. అది నష్టం చేస్తుంది టైటిల్ గ్యారంటీ, మా భూమి మా చేతిలో లేదు అనే ఫీలింగ్ ఉంది కదా. అది చాలా వేరు కారణాలతోటి కాంట్రవర్సీ అయింది. కానీ అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన కాంట్రవర్సీకి అసలు టైటిల్ గ్యారంటీ సంబంధం లేదు. భారతదేశంలో అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకున్న చట్టం ఏదైనా ఉంది అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ ముసాయిదా బిల్లు ఫస్ట్ తయారైంది యూపీఏ ప్రభుత్వం. యూపీఏ 2 ముసాయిదాలు తయారు చేసింది, 2009లో 2011లో. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లో 2020లో కూడా కొత్త ముసాయిదా తయారైంది. ఈ ముసాయిదానే అన్ని రాష్ట్రాలకు పంపారు. ఈ ముసాయిదానే చట్టం చేసుకోమని కేంద్రమే చెప్పింది. ఆంధ్రప్రదేశ్ చేసుకుంది కూడా అదే చట్టం, కానీ వాళ్ళు 2-3 మార్పులు చేశారు. అది చేసి ఉండాల్సింది కాదు. జిల్లా స్థాయిలో భూమి ట్రిబ్యునల్ పెట్టాలి, పెట్టకుండా రెవెన్యూ యంత్రాంగానికి అధికారాలు కట్టబెడుతున్నాం అని చెప్పి మాట చెప్పారు. అది తప్ప వేరే కాదు. దానికి ఆ చట్టం వస్తున్నప్పుడు జరిగిన ఇతర పరిణామాలకి లంకె పెట్టి దాని పెద్ద అపోహలకు గురైంది. అంటే సర్వే రాళ్ళ మీద ముఖ్యమంత్రి గారి పేరు రాయటము, ఫోటోలు పెట్టడము, పాస్బుక్ మీద ముఖ్యమంత్రి ఫోటో రావటము, అదే సమయంలో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లకు సర్క్యులర్ ఇచ్చి వాళ్ళు ఏమన్నారు, హై సెక్యూరిటీ పేపర్ మీద ప్రింట్ ఇస్తారంటే డూప్లికేట్ ఇస్తారు, ఒరిజినల్ వాళ్ళు పెట్టుకుంటారు. ఈ ప్రచారం జరిగింది. టైటిల్ గ్యారంటీ అనే కాన్సెప్ట్ మంచిది, రావాలని కోరుకొని అది తెచ్చే విధానం ఒకటి ఉంటుంది. తర్వాత ప్రజలను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రిపేర్గా చేయలే. అసలు ఆ టైటిల్ గ్యారంటీ ఏముంటుందని ప్రజలకు వివరించలే. మంచి జరుగుతుంది చేసుకుంటూ వెళ్ళారు. ప్రజలకు చెప్పకపోవటం ఒకటైతే రాజకీయ పార్టీలు కూడా దాన్ని రకరకాల వేరు ఇంటర్ప్రిటేషన్. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. ఆంధ్రాలో జరిగిందే ఆ ఆర్ఓఆర్ చట్టం, అంటే టైటిల్ గ్యారంటీ ఆర్ఓఆర్ చట్టంలో ఒక నియమం రాశారు. ఏం రాశారు అంటే ఎక్కడైనా రిజిస్ట్రేషన్కి పోయినప్పుడు, బ్యాంకులో రుణాలకు పోయినప్పుడు మీ చేతిలో ఉన్న పాస్బుక్ చూపించాల్సిన పని లేదని రాశారు. ఆ నియమం తెలంగాణలో కూడా ఉంది. ఎందుకు రాస్తారంటే ఇప్పుడు డిజిటల్ రికార్డు ఉన్న తర్వాత బ్యాంకు వాళ్ళే ఆన్లైన్లో ఆర్ఓఆర్ చూసుకోవచ్చు, లేకపోతే రిజిస్ట్రేషన్ అధికారి ఆన్లైన్లో చూసుకోవచ్చు. మళ్ళీ ఈ పుస్తకం ఎందుకు అవసరం లేదు కదా. ఆ మాట రాస్తే ఆంధ్రాలో ఏమని ప్రచారం జరిగింది అంటే పాస్ పుస్తకం చూపించొద్దని, అంటే ఇది చెల్లదు, ఇది పనికిరాని వ్యవస్థ, పాస్బుక్ ఫోటో కూడా వేరే ఫోటో వచ్చింది, ముఖ్యమంత్రి ఫోటో వచ్చింది కదా. ఇన్ని గందరగోళాలు. అందుకే ల్యాండ్ అనేది చాలా సెన్సిటివ్ సబ్జెక్టు. ల్యాండ్కి మనము ప్రభుత్వమే భరోసా ఇచ్చే ఒక యంత్రాంగం వ్యవస్థ ఉండాలి. అది ప్రజలకి నమ్మకం కలిగిస్తూ ప్రజలు ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఒక రోగికి ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేసే ముందు ప్రిపేర్ చేయాలి పేషెంట్ని. సడన్గా ఏ ట్రీట్మెంట్ లేకుండా ప్రిపరేషన్ లేకుండా పోయి ఆపరేషన్ చేస్తే ఫెయిల్ అవుతుంది. సో టైటిల్ గ్యారంటీ విషయంలో కూడా గడిచిన 20 ఏళ్ళుగా జరుగుతూ వస్తుంది. ఎప్పటికైనా భారతదేశంలో అట్లాంటి వ్యవస్థ రావాలి. తెచ్చే ముందు ప్రభుత్వాలు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. ఈ రోజున తెలంగాణలో మనం మాట్లాడుతున్న ఇంతకుముందు ధరణి కావచ్చు, ఇప్పుడు భూభారతి కావచ్చు, ఇది ప్రిపేర్. మీకు ఈ పేరు కూడా ఎక్కడి నుంచి వచ్చింది చూడండి. భూభారతి పేరు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పేరు ఎందుకు పెట్టారు తెలంగాణలో? భూభారతి అనేది ఎప్పుడైతే యూపీఏ ప్రభుత్వము భూ యజమానులకి పూర్తి హక్కులు ఇచ్చే వ్యవస్థ ఉండాలి, రీసర్వే జరగాలని నిర్ణయం తీసుకున్నాక దేశంలో అమలు చేసిన మొట్టమొదటి పైలట్ నిజామాబాద్ జిల్లాలో. ఆ నిజామాబాద్ పైలట్ ప్రాజెక్ట్ పేరే భూభారతి. దాని ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ సర్వే ప్రాజెక్ట్ అనేవాళ్ళు, దాని పేరు భూభారతి. అక్కడి నుంచి తీసుకొని ఈ చట్టానికి ఈ పేరు పెట్టడం జరిగింది. దాని అర్థం ఏంటంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉన్న భూ యజమానులకి పూర్తి భరోసా ఇచ్చేలాగా రికార్డుల వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ ఉండబోతుందనే ఒక సంకేతం. మీరు అన్నారు 60 లక్షల ఎకరాలు ధరణి ద్వారా భూమి పెరిగింది. జనరల్గా భూమి పెరగదు, తరగదు. ఏదో ఎక్కడో కోస్టల్లో లేదంటే ఏదన్నా ఈ న్యాచురల్ డిజాస్టర్స్ వస్తే తప్పితే. అలాంటిది 60 లక్షల ఎకరాలు ల్యాండ్ లాక్ ఏరియా అయిన తెలంగాణలో పెరిగింది. ఎలా పెరిగింది అంటారు మీరే అన్నారు? అది రికార్డులో పెరిగింది. ఎట్లా అంటే ఇప్పుడు తెలంగాణలో మనం చివరిసారిగా సర్వే చేసుకుంది 1940. 1910లో మొదలై 1940లో మన వ్యవసాయ భూముల సర్వే పూర్తయింది.
అప్పుడు మనం ఒక 3 రికార్డు రాసుకున్నాం. మన టీపన్ కావచ్చు, లేకపోతే గ్రామ నక్ష కావచ్చు, సేత్వార్ కావచ్చు, అప్పుడు తయారైంది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం పహానీలు రాసుకుంటూ వస్తున్నాం. ఎప్పటికప్పుడు 48 నుంచి అప్పుడు కాసరా పహాని, తర్వాత 1B, ఇప్పుడు ధరణి మెయింటైన్ చేస్తున్నాం. సేత్వార్లో ఒక సర్వే నెంబర్లో ఉన్న ఎక్స్టెంట్కి ధరణి రాకముందు బూరికాడ పక్షాల 1Bలో ఉన్న ఎక్స్టెంట్కి చాలా వేరియేషన్ వచ్చింది. ఒక సర్వే నెంబర్లో 4 ఎకరాలు ఉంది, వీడికి వచ్చేసరికి 12 ఎకరాలు అయిపోయింది అదే నెంబర్లో. ఎందుకు పెరిగింది అంటే 4 ఎకరాల్లో ఒక ఎకరానికి నా భూమి ఉంది, నేను మీకు అమ్మిన, మీ పేరు ఎక్కించారు, నా పేరు కొనసాగించేశారు, అన్నదమ్ములు పంచుకున్నారు, చచ్చిపోయిన పట్టదారి పేరు ఉంది, వారసులు కూడా వచ్చేసింది. కొన్నిసార్లు వాళ్ళకి రుణాలు కావాలి, మ్యానిపులేట్ చేసుకొని భూమి లేకున్నా పాస్ పుస్తకాలు పుట్టించుకున్నారు, పోయి బ్యాంకులో రుణాలు తెచ్చుకున్న భూమే లేదు అక్కడ, ఓన్లీ రికార్డుకి వచ్చింది. అట్లే కాకుండా ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది, ఓ రోడ్డు పోయింది, ఓ కెనాల్ వేశారు, ఏదో ప్రాజెక్ట్ కోసం ల్యాండ్ తీసుకున్నారు, అది డిలీట్ చేయలేదు అకౌంట్లోకి వెళ్ళి, ప్రాజెక్ట్ అయితే కట్టేశారు. ఇప్పుడు చాలా చోట్ల చూస్తుంది, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్లో కూడా ఇప్పుడు కూడా వెరిఫై చేసుకొని చూసుకుంటే హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో కూడా ఈ రోజు కూడా కొంత భూమి ఇంకా రికార్డులలో యజమాని పేర్లు వస్తున్నాయి, అక్కడ కనబడుతుంది, మీకు ఇక్కడ కనబడుతుంది. ఇలా నేను చెప్పుకుంటూ పోతే చాలా కారణాల వల్ల ఎక్స్టెంట్ చాలా పెరుగుతూ వచ్చింది. ఇది సవరించాలనే ప్రయత్నం 2017 బూరికాళ్ళ పక్షంలో జరిగింది. దురదృష్టం ఏంటంటే అట్లా సవరించే కార్యక్రమే కొత్త సమస్యలకు దారితీసింది. ఈ రోజున మీరు ఏదైతే మా విస్తీర్ణాలు తగ్గినాయి పెరిగినాయి, ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్, సేత్వార్ మిస్ మ్యాచ్ అని చెప్పి కొన్ని లక్షల మంది దరఖాస్తులు ఎవరైతే పెట్టుకుంటున్నారో, రూట్ కాజ్ ఎక్కడుందంటే బూరికాళ్ళ ప్రక్షాళనలో ఈ పెరిగిన విస్తీర్ణాన్ని తగ్గించే పనిలో అసలు భూమి ఉన్నాయందేమో తీసేశారు, భూమి లేని ఇంకా రెక్కల్లో కొనసాగుతుంది. ఇప్పుడు నేను భూమి ఉన్నాయన పోయి నా పేరు ధరణిలో ఎక్కేయమంటే ఏమంటున్నారు, సర్వే నెంబర్ ఫుల్ అయింది, మేము చేయడానికి లేదు. మరి ఎట్లా ఫుల్ అవుతుంది, నేను నా చేతిలో భూమి ఉంది కదా, మీకు లేనే లేదు, మరి ఆయన పేరు తీసేయండి అంటే మాకు చట్టంలో అధికారం లేదు, ఒకసారి ధరల్లో పేరు ఎక్కితే మాకు తీసేసే అధికారం లేదు, మీరు కోర్టు పోమంటున్నారు. ఇప్పుడు కొత్త చట్టం వస్తే ఏమవుతుందంటే ఎంజాయ్మెంట్ సర్వే చేసుకొని ఏ సర్వే నెంబర్లో అయితే ఈ మిస్ మ్యాచ్ ఉందో ఎంజాయ్మెంట్ సర్వే చేసి ఎవరు వాస్తవంగా స్వాధీనంలో ఉన్నారో, వాళ్ళకి ఎట్లా హక్కులు వచ్చిందో చూసి అసలు భూమి లేకుండా ఎవరికైతే పాస్ పుస్తకాలు ఉన్నాయో రద్దు చేసే అధికారం కొత్త చట్టంలో వస్తుంది. ఈ మిస్ మ్యాచ్ల సమస్యలన్నిటి కూడా కొత్త చట్టం ద్వారా తగ్గించుకోవచ్చు. ల్యాండ్కి సంబంధించి 2 డౌట్స్ ఉంటాయి సునీల్ గారు ఎప్పుడు కూడా. ఫస్ట్ మనకి మొఘల్స్ టైంలో భారతదేశం మొత్తం మీద కూడా ల్యాండ్కి ఒక రికార్డు వచ్చింది అంటారు, అది నిజమో కాదో తెలియదు. ఆ తర్వాత బ్రిటిషర్స్, ఇద్దరు తీసుకురాగలిగిన ల్యాండ్ రికార్డుని ఎందుకు స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ళు 75 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఇంత వివాదాస్పదం చేస్తూ ఉన్నారు? మీరు అన్నది కూడా కరెక్టే. మీకు 2 ఉదాహరణలు చెప్తా ఎందుకు వాళ్ళు బాగా చేశారంటానికి. మొఘల్స్ టైంలో కావచ్చు, ఆ తర్వాత నిజాం కావచ్చు, అంతకుముందు మన తెలంగాణ ప్రాంతంలో కాకతీయులు కూడా కొంత రెవెన్యూ రికార్డ్ పరంగా కొన్ని చేశారు వాళ్ళు. అతి కీలకమైన డెవలప్మెంట్స్ అన్నీ తెలంగాణ ప్రాంతం జరిగింది 1900 తర్వాత. మనకు ఇప్పుడు మనం చూస్తున్న ఇంపార్టెంట్ డెవలప్మెంట్లు అన్నీ 1900 కూడా ఇవన్నీ అప్పటి నుంచి వచ్చినాయి. ఇప్పుడు మన బ్రిటిషర్స్ మాట్లాడుకోవాల్సి వస్తే, బ్రిటిషర్స్ మనకు ఈ రెవెన్యూ పరిపాలన కొన్ని చేంజెస్ చేయకముందు తెలంగాణలో సర్వే సెటిల్మెంట్ రికార్డు ఉండేది. అంటే భూమి కొలిసి దాన్ని ఒక పటాలు తయారు చేసుకున్నాము, ఈ భూమికి ఎవరి దగ్గర పన్ను వసూలు చేయాలో ఒక రికార్డు రాసుకున్నాం, ఎవరి దగ్గర ఎంత పన్ను వసూలు చేయాలో చెప్పే రికార్డు సెటిల్మెంట్ రికార్డు, అదే మన సేత్వార్. మనం కొలిసి చేసుకున్న రికార్డు గ్రామ నక్ష, టీపన్ అంటే ఆ పార్సల్కు ఉన్న మెజర్మెంట్స్ బుక్. ఈ 3 ఉండేటివి. ఒక 39 రిజిస్టర్స్ గ్రామ స్థాయిలో పట్వాలు రాష్ట్రోళ్ళు పన్ను వసూలు చేసుకునేటప్పుడు గవర్నమెంట్ ల్యాండ్కి ఒక రికార్డు, సాగు రికార్డు ఒకటి, యజమానుల రికార్డు ఒకటి, అట్లా ఒక 39 రికార్డులు ఉండేవి తెలంగాణ ప్రాంతంలో. కానీ ఇవి 2 సరిపోవు. ఏటకు ఆ ఏట ఓనర్లు మారుతుంటారు కాబట్టి హక్కుల రికార్డు తయారు చేసుకోవాలని చెప్పింది బ్రిటిషర్స్. బ్రిటిషర్ చెప్పిన మాట ప్రకారమే మన మొట్టమొదటి 6వ చట్టం 1936లో తీసుకొచ్చుకున్నాం. తర్వాత 1948లో ఒక 6వ చట్టం వచ్చింది. 1948 హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏదైతే మనం 6వ చట్టం తెచ్చుకున్నామో దాని కింద డిక్లేర్ అయిన రికార్డే కాసరా పహాని. అగ్రికల్చర్ సెన్సస్ చేశారు అంతకుముందు, దాన్నే 6వ కింద ప్రకటించారు. ఈ రోజు కూడా మనకు భూముల సమస్య ఏదైనా వస్తే కాసరా పహాని మీద ఆధారపడతాం, అది 6వ రికార్డు. ఉమ్మడి రాష్ట్రంలో 71లో 6వ చట్టం వచ్చేంత వరకు ఆంధ్ర ప్రాంతానికి 6వ రికార్డు లేదు, కేవలం తెలంగాణకు ఉండే రికార్డు అది. 71 కింద తయారైంది 1B, 2020 కింద 1Bనే కొనసాగించుకున్నాం. అంటే ఒక సిస్టమాటిక్గా గ్రామస్థాయిలో రికార్డులు, సర్వే సెటిల్మెంట్ ఇవన్నీ వాళ్ళు అప్పుడు పకడ్బందీగా చేయగలిగారు. మీరు అన్నట్టుగా స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా మనం రీసర్వే చేసుకోలే. 1940లో తయారు చేసుకున్న విలేజ్ మ్యాప్ టీపను ఇప్పటికీ గవర్నమెంట్లో లేదా ఇక్కడ నిజాం పరిపాలనలో అప్పుడు మనం ఏదైతే హైదరాబాద్ రాష్ట్రంలో రాసుకున్న కాసరా పహానీనే ఇప్పటికీ ప్రామాణికమైన 6R. ఎందుకు చేసుకోలేకపోతున్నామంటే 2 కారణాలు. ఒకటి, బలమైన సంకల్పం ఉన్నప్పుడు కొన్ని చేంజెస్ వచ్చినాయి. మీరు గడిచిన 70 ఏళ్ళు గమనించి చూస్తే ఎప్పుడెప్పుడు భూమికి సంబంధించిన కీలకమైన మార్పు ఎప్పుడు వచ్చిందంటే, ఒకటి బలమైన రాజకీయ సంకల్పం ఉన్నప్పుడు, కింద కొంచెం గట్టి ఒత్తిడి ఉన్నప్పుడు, ప్రజల నుంచి కొంచెం ఒత్తిడి, టెనెన్సీ చట్టం కావచ్చు, లేకపోతే మనకు వచ్చిన జాగీర్ల అబాలిషన్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కింద ప్రజల ఒత్తిడి ఉంది లేదా పైన రాజకీయ సంకల్పం అప్పుడే వచ్చినాయి.
మీరు ఎల్ఈసి చట్టం కావచ్చు, 2011లో వచ్చిన చట్టం కావచ్చు, లేదా మన కోనే రంగారావు భూ కమిటీ సిఫార్సులో వచ్చిన కొన్ని మార్పులు కావచ్చు, ఇవి లేకనప్పుడు జరగలేదు. మనం గత 10 ఏళ్ళుగా భూముల సర్వే గురించి మాట్లాడుకుంటాం. ఎందుకు చేయలేకపోయినాం? ఈ రోజున ఇప్పటికీ ఒక ఎక్స్పర్ట్గా చెప్తున్నాను, తెలంగాణలో రీసర్వేనే సర్వరోగ నివారణి. భూ సమస్యలని మనం శాశ్వతంగా ఒక పరిష్కారం చూపించాలంటే సర్వే జరగాలి. కానీ సర్వే చేయాలంటే ఒక దృఢమైన సంకల్పం ఉండాలి, చాలా సమస్యలు వస్తాయి, వాటిని ఎదుర్కోవడానికి ఉండాలి. రెండోది చట్టాలలో కూడా చాలా మార్పులు చేసుకోవాలి. తెలంగాణకు ఒక అమోఘమైన అవకాశం 2014లో వచ్చింది భూమి చట్టాలు మార్చుకోవడానికి. ఎందుకు అంటే మనం స్టేట్ రీఆర్గనైజేషన్ చట్ట ప్రకారము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన చట్టాలు తెలంగాణకి 2 సంవత్సరాలకే వ్యాలిడ్గా ఉంటాయి. 2016 జూన్ 2 లోపల ఏ చట్టాన్నైనా మనం అడాప్ట్ చేసుకుంటేనే తెలంగాణకి వర్తిస్తుంది. అప్పుడు ఏమై ఉండొచ్చు అంటే మన చట్టాన్ని సవరించుకోవడానికి, అసలు ఆ చట్టం మనం వద్దని రద్దు చేసుకోవడానికి, లేదా ఒక కొత్త చట్టం చేసుకోవడానికి ఒకేసారి అవకాశం వచ్చుండే. దాన్ని వినియోగించుకొని చాలాసార్లు ప్రభుత్వం అడిగితే గవర్నమెంట్ ఒక జియో జారీ చేసి నల్సార్ యూనివర్సిటీకి ల్యాండెస్ రూరల్ డెవలప్మెంట్ చేయడానికి డైరెక్టర్గా ఉన్నా, ఈ రెండింటి కలిపి ఒక బాధ్యత ఇచ్చింది అప్పుడు ప్రభుత్వం. మీరు అన్ని చట్టాలని అధ్యయనం చేసి ఏ చట్టం ఉంచాలి, ఏ తొలగించాలి రిపోర్ట్ ఇవ్వండి అంటే డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చినాం. ఇవ్వడంతో పాటుగా అన్ని చట్టాలు కలిపి ఒకే ఒక చట్టం ఉంటే బాగుంటుంది. యూపీ ఆ ప్రయత్నం చేసుకొని సక్సీడ్ అయింది. ఉమ్మడి ఆంధ్రాలో 99లో కూడా అన్ని చట్టాలు కలిపి ఒకే చట్టం చేసే ప్రయత్నం జరిగింది. చంద్రబాబు నాయుడు దేవేంద్ర గౌడ్ గారు రెవెన్యూ మంత్రిగా ఉంటూ రెవెన్యూ కోడ్ తెచ్చారు. అది రాష్ట్రపతి ఆమోదానికి పోయింది. వారు కొన్ని ప్రశ్నలు పంపారు. ఈ లోపల ప్రభుత్వాల మార్పులు వచ్చి ఇంకెవరు పట్టించుకోలేదు. ఇప్పటికైనా రెవెన్యూ కోడ్ చేయాలని చెప్పినాం, కానీ ఆ ప్రభుత్వం అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళా కొత్త ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రి గారు మన చాలాసార్లు మాట్లాడుతూ వారు అన్నారు, అన్ని చట్టాలు కలిపి ఒకే చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని. ఈ చిక్కులన్నీ పోవాలి అంటే ఎప్పుడైతే మనం లీగల్గా సంస్కరణ చేసుకుంటామో, ఎప్పుడైతే సర్వే కొత్తగా చేసుకుంటామో, ఎప్పుడైతే రికార్డులను మనం సమగ్రంగా నిర్వహించుకునే ప్రయత్నం చేస్తామో అప్పుడే పరిష్కారం దొరుకుతుంది. కానీ ఒక్క మాట బలంగా చెప్పగలుగుతాను, దాన్ని మనం కాలయాపన ఇంకా పోస్ట్పోన్ చేసే కొద్దీ సమస్య తీవ్రత పెరుగుతుంది. ఎందుకంటే జనాభా పెరుగుతుంటుంది, భూమి మీద ఒత్తిడి పెరుగుతుంటుంది, భూముల విలువలు పెరిగినా కొద్దీ సర్వే చేయడం కష్టమవుతుంది. మీరు ఒక 10 ఏళ్ల కింద సర్వే చేస్తే పరిస్థితి వేరు ఉండేది, ఇప్పుడు సర్వే పరిస్థితి వేరు. 2004లో సర్వే కొంత సులభంగా ఉండేది, 14లో కొంత డిఫికల్ట్గా ఉండేది, ఇప్పుడు ఇంకా డిఫికల్ట్ చూస్తున్నాం ఇప్పుడు. కాబట్టి కానీ ఇప్పటికైనా ప్రజల్ని భాగస్వాములు చేసుకుంటూ రికార్డుల సవరణ, రీసర్వే అనేది తప్పనిసరి. జనరల్గా హైదరాబాద్ భూములకు సంబంధించి ప్రధానంగా ఒక అంశం ఉంటుంది ఎప్పుడు కూడా. నేను గతంలో CCLAలో వచ్చిన వివాదాలు కానీ వీటన్నిటిలో ఈ కబ్జాలు కానీ లేదా వేరే వాళ్ళ పేర్ల మీదకి మారడంలో, అన్యాక్రాంతం అవడంలో ఈ కాందిసీకుల భూమి అంటారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ భూములు 100 ఎకరాలు 1000 ఎకరాలు వాళ్ళు ఏమంటారు, ఎస్, వాటిని జనరల్గా ఈ రియల్టర్స్ కానీ వీళ్ళంతా ఏదన్నా కబ్జాలు చేయడానికి కానీ వాటన్నిటికి కూడా అదే ఉంటుంది. దానికి ఏదన్నా పరిష్కారం వచ్చిందా ఇప్పటివరకు? అంటే ఈ చట్టం ఒక మంచి పని ఏం చేయబోతుందంటే, నిన్న మొన్నటిదాకా ఉన్న 6 చట్టాలన్నీ కూడా కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తాయి. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి వర్తించదు, ఆబాదీ భూములకు కూడా 6వ చట్టం వర్తించదు. కానీ 2024 భూభారతి చట్టము అన్ని రకాల భూములకి హక్కుల రికార్డు ఉండబోతుంది. హైదరాబాద్ చుట్టూ రాష్ట్ర మొత్తంలో ఉన్న ఈ 3 రకాల భూములకి కూడా రికార్డు ఉండబోతుంది. వ్యవసాయ భూమికి ఒక ROR ఉంటుంది, ఆబాదీ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి ప్రత్యేకంగా ఇంకొక ROR ఉంటుంది. తెలంగాణలో 11,000 రెవెన్యూ గ్రామాలు, దాదాపుగా 10,954, ఇంకో సంఖ్య 10,800 ఏదో చెప్తారు. బట్ ఏదైనా ఒక 11,000 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 11,000 రెవెన్యూ గ్రామాల్లో మీరు ఏ రెవెన్యూ గ్రామం పట్టం తీసుకున్నా మధ్యలో కొంత మ్యాప్, ఒక సర్వే నెంబర్, ఏ నెంబర్ లేకుండా మ్యాప్ అయి ఉంటుంది. దాన్నే గ్రామకంఠం లేదా ఆబాది అంటాం. దానికి ఏ సర్వే ఉండదు. అందులో చాలామందికి ఇంటి స్థలాలు ఉంటాయి. మన అందరికీ కూడా ఊళ్ళల్లో ఇల్లు ఉంటే ఇంటి స్థలం ఉంటుంది, కానీ దానికి మ్యాప్ కానీ RORకు ఉన్నట్టుగా అంటే వ్యవసాయ భూమి ఉన్నట్టుగా పాస్బుక్ ఏమి ఉండదు. గ్రామ పంచాయతీకి కట్టిన పన్ను రసీదు తప్ప ఇంకేం ఉండదు. ఈ చట్టం ఏమంటుందంటే, ఇలాంటి గ్రామకంఠం లేదా ఆబాదీ భూములకి ఏదైతే నాన్ అగ్రికల్చర్గా మారిందో ఆ భూములకి కూడా ROR చేయబోతున్నారు. ప్లస్ అగ్రికల్చర్ ఉంటుంది కాబట్టి అన్ని భూములకి ఒక చోట రికార్డు ఉంటే 2 ఫలితాలు వస్తాయి. ఒకటే భూమిని ఇది వ్యవసాయంగా చూపించుకుంటూ ఒకలాగా, నాన్ అగ్రికల్చర్ చూపించుకుంటూ ఇంకోలాగా రిజిస్ట్రేషన్ జరగడం ఆగిపోతాయి. ఈరోజు చాలా భూములు మనం చూస్తుంటాం, అది వ్యవసాయ భూమి ఉంటుంది, ప్లాట్ల కింద చేసి ఉంటారు. ప్లాట్ల కిందనేమో సబ్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. వ్యవసాయ భూమి కింద మాత్రం ఇక్కడ ధరలో కనపడుతుంటుంది, మళ్ళీ ఇక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతుంటాయి. ఈ 3 భూములు ఇట్లాంటి డబుల్ రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయి. రెండవది కాందిశీకుల భూమా లేకపోతే ఇంకో రకమైన భూమి, అన్ని భూములకి ఒకచోట రికార్డు ఉంటుంది కాబట్టి మ్యానిపులేషన్స్ కానీ ఇవన్నీ తగ్గుతాయి. ఎందుకంటే గచ్చిబౌలి ఆ ఏరియాలో దాదాపు ఒక 25 years 30 years నుంచి వింటున్నాం ఈ భూమి మొత్తం కూడా కాందిశీకుల భూమిని, పాకిస్తాన్ ఏటో వెళ్ళిపోయిన వాళ్ళ భూమి మొత్తాన్ని కూడా గవర్నమెంటే కస్టోడియన్గా ఉంటుంది. ఇంకొక మాట కూడా ఏం చెప్తున్నానంటే, ఒకటి ఇదొక పరిష్కారము. రెండోది ఈ అన్నిటి కూడా ఏవైతే రకరకాల ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఇప్పుడు ఎవాక్యూ ప్రాపర్టీ గవర్నమెంట్ కస్టోడియన్, భూదానం గవర్నమెంట్ కాదు. ఈ భూములన్నిటి కూడా ఎవరైనా సరే
తప్పుగా లేదా ఫ్రాడ్ తోటి రికార్డ్ ట్యాంపర్ చేసుకోనో లేదా మ్యానిపులేషన్ చేసుకొని పాస్బుక్లు తెచ్చుకున్నట్లయితే వాటిని రద్దు చేసి పొజిషన్ వెనక్కి తీసుకునే అధికారం ఈ ROR చట్టం కింద CCLకి వస్తుంది. రివిజన్ అధికారం కింద తప్పు చేసిన వాడి మీద చర్యలు తీసుకోవచ్చు, ఆ పాస్ పుస్తకాలని రికార్డుని రికార్డ్ సరి చేసి పాస్ పుస్తకాలు క్యాన్సిల్ చేయొచ్చు, భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనపరచుకోవడానికి ఈ చట్టంలో సెక్షన్ 15 కింద రివిజన్ అధికారాలు ఉంటాయి. CCL గారు యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఇప్పటికంటే మెరుగైన వ్యవస్థనే ఉంటుంది. బట్ ఇంకొంచెం బాగా జరగాలి అంటే రెవెన్యూ మంత్రి గారు అసెంబ్లీలో చెప్పినట్టుగా ఎంజాయ్మెంట్ సర్వేనో లేదా రాబోయే రోజుల్లో కొంత రీసర్వే కనుక చేసి ఉన్న రికార్డుని ఇంకొంచెం పకడ్బందీగా చేయగలిగితే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. నాకు 2 డౌట్స్ అండి. ఒకటి, నేను ఒక సాధారణ సిటిజన్ హైదరాబాద్లో, నాకేంటి భూభారతి చట్టం ద్వారా నాకు వచ్చిన ఉపయోగం ఏంటి? అంటే హైదరాబాద్లో ఉన్నారు కానీ మీకు ఊళ్ళో పొలం ఉంటే ఒక ఉపయోగం. అంటే జస్ట్ నెక్స్ట్ రైతు గురించి అడుగుతాను. రెండు మాటలు మీకు ఈ ROR చట్టము బేసిక్గా వ్యవసాయ భూములని ఉద్దేశించిన చట్టం. ఇది ఎవరికి ఒక మార్గం చూపిస్తుందంటే, మీకు వ్యవసాయ భూమి ఉన్నా, మీకు ఆబాది లేదా గ్రామ కంఠాలలో మీకు ఇంటి స్థలం ఉన్నా ఈ చట్టం మీకు ఉపయోగపడుతుంది. అంటే మీకు ఒక హక్కు పుస్తకం వస్తుంది, మీ పేరు రికార్డులో వస్తుంది, మీరు అమ్ముకోవాలన్నా లేకపోతే ఏదైనా చేయాలన్నా, మీరు గవర్నమెంట్ చేయని బెనిఫిట్లు పొందాలన్నా ఈ రికార్డు ఉపయోగపడుతుంది. కానీ ఏవైతే పట్టణ ప్రాంతాలు ఉన్నాయో, అది హైదరాబాద్ కావచ్చు, ఎనీ టౌన్, అది వరంగల్ కావచ్చు, లేకపోతే ఈ టౌన్ నాన్ అగ్రికల్చర్ టౌన్లో ఉన్నది వేరు, ఊళ్ళలో ఉన్న నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ వేరు. సో ఈ టౌన్ ప్రాంతానికి సర్వే వేరు, టౌన్ సర్వే వేరు ఉంటుంది. దానికోసం విడిగా చూడాలి. అందుకే దీంట్లో ఈ చట్టంలో అర్బన్ ఏరియాస్ ఆర్ ఎక్స్క్లూడెడ్. కానీ ఈ అర్బన్ ఏరియా తప్ప మిగతాదంతా ఇంక్లూడెడ్. ఒకప్పుడేమో నాన్ అగ్రికల్చర్ ఎక్స్క్లూడెడ్, ఆబాది కూడా ఎక్స్క్లూడెడ్. కానీ ఈ చట్టం ఆబాదీలను ఇందులో కవర్ చేస్తుంది, ఇతర నాన్ అగ్రికల్చర్ భూములు కూడా కవర్ చేస్తుంది. కానీ కవర్ కాంది ఇంకేదైనా మిగిలింది అంటే అర్బన్ సెటప్, అంటే హైదరాబాద్ ఈ అర్బన్ ఏరియాలో ఉన్న ఇది విడిగా చూడాలి. అంటే ఇది టౌన్ సర్వే విడిగా జరగాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితికి ఈ పట్టణ ప్రాంతంలో ప్రత్యేకంగా చట్టం చేసుకోవాలి, టౌన్ సర్వే విడిగా జరగాలి. హైదరాబాద్ లాంటి నగరంలో టౌన్ సర్వే జరిగి 100 ఏళ్ళుగా వస్తున్నాం టౌన్ సర్వే రికార్డ్, అంత ఓల్డ్ రికార్డ్. ఇప్పటికైనా కొన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేసినాయి. కర్ణాటక కావచ్చు, 1-2 టౌన్స్లో ప్రయత్నం చేసింది. రాజస్థాన్ జైపూర్లో ఒక ప్రయత్నం చేసింది. టౌన్స్ని రీసర్వే చేసి ప్రాపర్టీ కార్డు ఇచ్చే ప్రయత్నం చేసింది. ఎట్లయితే మనం ROR అగ్రికల్చర్ ల్యాండ్ గురించి మాట్లాడుతున్నామో, రాబోయే రోజులలో పట్టణాలకు కూడా అట్లాంటి చేయాలి. కానీ ఈ చట్టం ఈ అర్బన్ ప్రాపర్టీస్కి వర్తించదు. ఇక చివరిగా మొత్తం మీద అంటే ధరణి అనేది, ధరణి యాప్ కానీ ధరణి పోర్టల్ కానీ ఒక ప్రభుత్వాన్ని మార్చేసింది. అసలు అసాధ్యం ఆ ప్రభుత్వం మారుతుంది అని ఎవరు కూడా ఊహించలే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చినా లేదా తెలంగాణ పేరుతోటి ఒక తెలంగాణ ఆత్మగా భావించే ఒక ప్రభుత్వాన్ని ఈ ధరణి పోర్టల్ మార్చేసింది. మరి ఈ ప్రభుత్వం తీసుకొచ్చే భూభారతి ఎలాంటి ఒక పొలిటికల్ ఇంపాక్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది అంటారు? ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి కూడా దీంతో ట్రావెల్ అయి ఉన్నారు కదా. అది అర్థం, దానికి సమాధానం చెప్పే ముందు భూభారతి చట్టం యొక్క కీ ఫీచర్స్ మాట్లాడుకోవాలి. అది చెప్పిన తర్వాత దీనికి మీ ప్రశ్నకు సమాధానం ఇస్తా. ఇప్పుడు ఈ భూభారతి చట్టం రాగానే 3-4 ప్రధానమైన అంశాలలో మార్పు రాబోతుంది. ఒకటి, నేను ఇప్పటిదాకా చెప్పినట్టుగా వ్యవసాయ భూములకు ROR ఉంటుంది, ఇతర వాటి కూడా వస్తుంది. 2, వ్యవసాయ భూముల అలాంటి RORలు ఏవైతే తప్పులు ఉన్నాయో, ఈ పార్టీ A కావచ్చు, పార్టీ B కావచ్చు, MRO, RDO, కలెక్టర్కి అధికారం వస్తుంది, సవరించడానికి అవకాశం ఉంది. ఇక మ్యూటేషన్ విధానంలో కూడా మార్పులు వస్తున్నాయి. ఇంత మునుపు రిజిస్ట్రేషన్ కాగానే ఆటోమేటిక్గా మ్యూటేషన్ అయ్యేది, తప్పులున్నా అప్పీల్ వ్యవస్థ లేదు, అప్పీల్ వస్తుంది. వారసత్వంగా కనుక భూములు వచ్చినప్పుడు ఇంతకుముందు ఏ విచారణ చేయకుండానే మ్యూటేషన్ చేసేవాళ్ళు. దానివల్ల వారసుల మధ్య వివాదాలు వస్తున్నాయి. ఈ చట్టం వచ్చిన తర్వాత విచారణ చేసిన తర్వాతనే మ్యూటేషన్ జరుగుతుంది. కాబట్టి అది కూడా కాలం పెడతారు, 15 days 30 daysలో అయిపోతుంది. చేయకపోతే ఆటోమేటిక్ మ్యూటేషన్ జరుగుతుంది. కాబట్టి వారసత్వ వివాదాలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా 3080 పీటీలకు ఇస్తాం, ORC ఇనాం భూములది, 13B సర్టిఫికెట్, అసైన్మెంట్ రెగ్యులరైజేషన్, కోర్ట్ ఆర్డర్, ఇట్లా రకరకాల మార్గాల ద్వారా భూమి వచ్చినప్పుడు పాత ధరణి చట్టం కింద పాస్బుక్ తెచ్చుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే చట్టంలో వెసులుబాటు లేదు, పోర్టల్ లేదు. వీళ్ళందరికీ కూడా ఈ చట్టం కింద RDO విచారణ చేసి పాస్ పుస్తకాలు ఇవ్వడానికి చట్టం అవకాశం కల్పిస్తుంది. 9 లక్షల సాధారణ దరఖాస్తులకి మోక్షం కలుగుతుంది ఈ చట్టం రావటం వల్ల. వీటితో పాటుగా కొత్తగా భూధార్ కార్డు రాబోతుంది. రైతులకి ప్రతి కమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య, ప్రతి భూ యజమానికి కూడా ప్రత్యేకంగా భూధార్ కార్డు రాబోతుంది. అప్పీల్ వ్యవస్థ జిల్లా స్థాయికి ఉంటుంది. ప్రభుత్వ భూములు, ఇలాంటి భూములు కనుక మోసాలు జరిగితే చర్య తీసుకునే అధికారం కూడా ప్రభుత్వానికి వస్తుంది. గ్రామ స్థాయిలో మళ్ళీ రెవెన్యూ రికార్డులని మెయింటైన్ చేసుకునే అవకాశం, ఆ లింకు ఈ చట్టం కల్పిస్తుంది. మాన్యువల్ రికార్డు ఉంటుంది, అంటే కంప్యూటర్ రికార్డుని ప్రింట్ తీసి దాచిపెడతారు. నాకు ఇది అన్నప్పుడల్లా గుర్తొస్తుంది, కేసీఆర్ గారు అసెంబ్లీలో చాలాసార్లు ఒక మాట అనేవాడు. అదేంటంటే, మనం ఇప్పుడు భూములు వెళ్ళి ప్రక్షాళన చేద్దాము, ప్రతి ఊరికి ఒక పహాని రాసుకుందాం, మళ్ళీ మాన్యువల్ పహాని రాయాలి, దాన్ని 4 కాపీలు తీసుకోవాలి. ఒక కాపీ MRO ఆఫీస్లో, ఒక కాపీ కలెక్టరేట్లో, ఒక కాపీ CCL దగ్గర, ఒక కాపీ గవర్నమెంట్లో భద్రపరుద్దాము, దీని తర్వాత కంప్యూటర్ చేస్తాం అనుకున్నారు. నిజంగా అప్పట్లో జరిగి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేటి కాదు.
ఇప్పుడైనా ఈ ప్రభుత్వం ఏమంటుందంటే మళ్ళీ మాన్యువల్ రాయటం కాకుండా కంప్యూటర్ రికార్డర్ని ఎప్పటికప్పుడు ప్రింట్ తీసి పెడితే చాలా సమస్యలకు ఈ చట్టం పరిష్కారం చూపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రైతాంగం రికార్డులకు సంబంధించి ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలకి జిల్లా స్థాయిలోనే ఒక పరిష్కార మార్గం చట్టం చూపించబోతుంది. అంటే అన్నిటికీ అవకాశం ఉంది. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే దీన్ని మనం ఎంత ఎఫెక్టివ్గా గ్రామాలలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాము, ఎంత ఎఫెక్టివ్గా ప్రజలకు దగ్గర చేయబోతున్నాము. ఒక 2-3 సూచనలు కూడా చెప్పాము ఈ చట్టంతో పాటుగా. గ్రామాలపై రెవెన్యూ సదస్సులు పెట్టాలి. మీరే పోయి మాన్యువల్గా దరఖాస్తులు తీసుకోండి. కంప్యూటర్లో దరఖాస్తు పెట్టాలంటే ఖర్చు అవుతుంది కాబట్టి మాన్యువల్గా దరఖాస్తులు తీసుకోండి. మేమే ఆచారం మండలంలో ఇటీవల కాలంలో ఒక పైలట్ చేసి 10 గ్రామాలలో మేము మాన్యువల్గా దరఖాస్తులు తీసుకున్నాం. భూన్యా శిబిరాలు పెట్టి 10 ఊళ్ళో మాకు 2200 దరఖాస్తులు వచ్చినాయి. ఇప్పుడు కనుక ప్రభుత్వం వాలంటరీగా పోయి ఈ 6 గ్యారెంటీలకు ఎట్లయితే దరఖాస్తులు తీసుకున్నారో ఊళ్ళకి పోయి ఈ భూ సమస్యలు కూడా గ్రామాలపై దరఖాస్తులు తీసుకొని కొంత కసరత్తు చేసి సమస్యలు కనుక రెవెన్యూ సదస్సుల పేరుతోటో ఇంకేదో పెట్టి గ్రామాలు సాల్వ్ చేస్తే ఒక మంచి ఇంపాక్ట్ వస్తుంది. రెండోది, దేశంలో ఏ భూమి చట్టంలో లేని ఒక మంచి నియమం ఈ చట్టంలో వచ్చింది. అదేంటంటే ఎవరైనా పేదవాళ్ళు, ఏ కులానికి చెందిన వాళ్ళైనా పేదవాళ్ళు కనుక ఆర్థిక కారణాల వల్ల అప్పీల్ చేసుకోలేని వాళ్ళు, ల్యాండ్ ట్రిబ్యునల్కి పోలేని వాళ్ళు ఉంటే ప్రభుత్వమే ఉచితంగా న్యాయసాయం అందించాలని చట్టంలో రాసాం. ఎందుకు దాన్ని రాయడానికి కారణం ఏంటంటే ఇప్పటికే రాష్ట్రంలో ఒక 150 మంది పారాలీగల్స్ ఉన్నారు, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 10 మంది లాయర్లు ఉన్నారు. వీళ్ళందరినీ ఉపయోగించుకొని పేద ప్రజలకు అండగా నిలబడడానికి ఈ సిస్టమ్ పెట్టాలి. ఇది కనుక అమలు జరిగితే రాబోయే 6 నెలల్లోనో సంవత్సర కాలంలో తెలంగాణలో ఉన్న దాదాపు 20 లక్షల సమస్యలకి కనుక ఈ ప్రభుత్వం ఈ చట్టాన్ని వాడుకొని కనుక మోక్షం కలిగించగలిగితే డెఫినెట్గా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, ప్రభుత్వం మీద మంచి జరుగుతుంది. కానీ ఇంకొక మాట చెప్తాను, ఏ భూమి చట్టమైనా ఈ మాట చెప్పాలి, తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచంలో లేని అమోఘమైన భూమి చట్టాలు అతి తక్కువ కాలం చేసిన ప్రాంతం ఏదైనా ఉంటే తెలంగాణ ప్రాంతం. కానీ మంచి చట్టంతో సరిపోదు. ఆ మంచి చట్టాన్ని ఎప్పుడైతే మనం ఆచరణలో కూడా మంచిగా చేయగలుగుతామో అప్పుడు ఫలితాలు వస్తాయి. ఈ ప్రభుత్వం దానికి అది ఆచరణలో చూపిస్తే తప్పకుండా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. చివరిగా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా రైతులకు, ఎందుకంటే చట్టం భూభారతి కొత్త సంవత్సరంలో వస్తుంది కాబట్టి కొత్త సంవత్సరం సందర్భంగా మీరు సూచించేది ఏంటి? 2 మాటలు. మీకు భూమి ఉంటే సరిపోదు, చట్టం దృష్టిలో మీ భూమి మీది కావాలి అంటే స్వాధీనంలో భూమి ఉండాలి, రికార్డులో పేరు ఉండాలి, చేతిలో పట్టా ఉండాలి. ఏ రైతుకైతే భూమి ఉండి రికార్డులో పేరు లేదో, లేదా తప్పుగా రికార్డు నమోదై ఉందో, లేదా చేతిలో పుస్తకం లేదో ఈ చట్టాన్ని వాడుకొని రికార్డుకి ఎక్కించుకునే ప్రయత్నం, రికార్డుని సవరించుకునే ప్రయత్నం, చేతిలో పట్టా తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. రెండోది, ఎప్పటిలాగా మాకు భూమి ఉంది కదా అన్నీ బాగానే ఉన్నాయి అనుకోవద్దు. ఇప్పుడు కాగితాలకు ఎక్కువ విలువ ఉన్న రోజులు కాబట్టి నేను ఎన్నో ఏళ్ళుగా చెప్తున్నా, భూమి ఉన్న ప్రతి రైతు ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి. ఆరోగ్య పరీక్ష చేసుకున్నట్టుగా, భూసార పరీక్షలు చేసుకున్నట్టుగా రికార్డులను సరిగ్గా ఉన్నాయో లేదా ఒక భూమి హక్కుల పరీక్ష చాలా సింపుల్. ఏవైతే కీలకమైన రికార్డులు ఉన్నాయో మీరు ఒక కాపీ పొందండి, అన్నీ బాగున్నాయో చూసుకోండి, అన్నీ బాగుంటే కాగితాలు దాచిపెట్టుకోండి, ఎప్పటికైనా పనికొస్తాయి. అన్నీ బాగాలేకపోతే ఇప్పుడైనా దరఖాస్తు పెట్టుకోండి. ఈ 2 పనులు కనుక చేయగలిగితే తప్పకుండా రైతాంగానికి మేలు జరుగుతుంది. చట్టం తనంతట తానుగా మనకు చుట్టంగా మారదు, మనం చుట్టంగా మలుచుకోవాలి. కొత్త చట్టాన్ని కనుక తెలంగాణ రైతాంగం తమ చుట్టంగా మలుచుకుంటే భూమి హక్కులు కాపాడబడతాయి. థ్యాంక్ యూ సునీల్ గారు మహా ఇంటర్వ్యూలో పాల్గొన్నందుకు. మొత్తం మీద కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఒక మెరుగైన చట్టం, భూభారతి చట్టం అమల్లోకి వస్తుంది. ఈ చట్టాన్ని తమ చుట్టంగా రైతులు మార్చుకోవాలి. భూమి చేతిలో ఉంటే సరిపోదు, ఖచ్చితంగా దానికి సంబంధించిన రికార్డులు చేతుల్లోకి తెచ్చుకోవడానికి భూభారతిని ఉపయోగించుకోవాలి అని అనేది సునీల్ గారు అంటున్నారు.